మీ కళ్ళు ఉన్నట్టుండి మసకబారితే అది అలసట మాత్రమే కాకపోవచ్చు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు లేదా తాత్కాలిక సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లాంటి తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు. ఆయుర్వేదం దీన్ని ఎలా చెప్తుంది? మీ కళ్ళలో ఉండేటటువంటి తెల్లటి భాగం అంటే స్క్లెరా పసుపు రంగులోకి మారితే కాలేయం నుంచి సహాయం కోరుతున్నట్టుగా అర్థం. కామెర్లు అంటే జాండిస్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఆయుర్వేదంలో దీనికి సంబంధం ఉన్నటువంటి దోషం ఏమిటి? కనురెప్ప నిరంతరం అదురుతూ ఉంటే అది కేవలం ఒత్తిడి మాత్రమేనా? నిద్రలేమి, కెఫీన్ ఎక్కువగా తీసుకోవటం లేదా మెగ్నీషియం లోపం దీనికి కారణం అయ్యే అవకాశం ఉందా? వాతదోషం దీనికి కారణం అవుతుందా? మీకు కళ్ళల్లో నిరంతరం దుమ్ము పడినట్టుగా అనిపిస్తూ ఉంటే అది సాధారణ చికాకు మాత్రమే కాకపోవచ్చు. డ్రై ఐ సిండ్రోమ్ లాంటి సమస్యలకు, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఇది కారణం అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో అక్షితర్పణం లాంటి చికిత్సలు ఎందుకు దీనికి చేస్తాం? పక్క నుంచి చూసేటువంటి సామర్థ్యం తగ్గిందనుకోండి, అది గ్లాకోమా ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ నిశ్శబ్ద వ్యాధి గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఆయుర్వేదం దృష్టి మందగించడాన్ని ఎలా చూస్తుంది? కళ్ళ ముందు నల్లటి మచ్చలు లేదా మెరిసే కాంతి మెరుపులు కనిపిస్తూ ఉంటే అది రెటినల్ డిటాచ్మెంట్ లాంటి అత్యవసర పరిస్థితికి అద్దం పట్టొచ్చు. ఇలాంటివి కనిపిస్తుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవటం అవసరమా? ఆయుర్వేదం ఈ దృష్టిపైన వాత ప్రభావం గురించి ఏమంటుంది? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం కళ్ళని మీరు ఎప్పుడైనా గమనిస్తే డాక్టర్లు కింద కన్నురెప్పని ఇట్లా లాగి చూస్తూ ఉంటారు. కళ్ళని ఎందుకు చూస్తారు అంటే దాంట్లో అనేక రకాల సంకేతాలు, అనేక అంశాలు ఈ ఐని ఎగ్జామిన్ చేయటం ద్వారా తెలుస్తాయి. అంటే కన్ను ద్వారా అనేక సమస్యలు మనం గుర్తించవచ్చు. ఎంతో కీలకమైనటువంటి ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కళ్ళు ఇవి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాయి. అంటే మన ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. 12 రకాల ముఖ్యమైనటువంటి సంకేతాలని, లక్షణాన్ని మీరు తెలుసుకోవడం అనేది అవసరం. చెప్పుకున్నట్టుగా కళ్ళు మన ఆత్మకు అద్దం అని చాలామంది అంటూ ఉంటారు. కానీ అవి మన శరీరపు ఆరోగ్యానికి కూడా అద్దం అవుతాయనేది ముమ్మాటికి నిజం. ఆయుర్వేదం ప్రకారంగా కళ్ళు తేజోధాతు అంటే తేజస్కి మూలం. పిత్తదోషం తాలూకు దీని మెయిన్ పిత్తం ఇక్కడ స్థానాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. కళ్ళ ఆరోగ్యం మొత్తం శరీరం శ్రేయస్సుని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు తుమ్మటం, దగ్గటం లేదా అనారోగ్యంగా ఫీల్ అవుతూ ఉండటం ఇలాంటివి మొదలు పెట్టక ముందే మీ కళ్ళు మీకు ఏదో అంతర్లీనంగా, అంతర్గతంగా ఏదో తప్పు జరగబోతుందన్న ఒక హెచ్చరిక సంకేతాలను పంపుతూ ఉంటాయి. మీరు గమనించాలంతే. చూపు మసకబారటం, కళ్ళు పసుపు రంగులోకి మారటం లేదా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మాత్రమే వచ్చేటటువంటి కనురెప్పలు అదరటం లాంటి ఆ కదలిక సంకేతాలు ఇవన్నీ కూడా అలసట సాధారణ విషయాలు కావు. అంటే ఏదో నిగూఢమైనటువంటి ఒక వ్యాధికి ఇది సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు జాగ్రత్త, ఇక్కడ ఏదో ఒక పెద్ద సమస్య జరగబోతుంది అని చెప్పేటటువంటి ఒక హెచ్చరిక సంకేతాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో మీ మొత్తం ఆరోగ్యం గురించి, మీ కళ్ళు పంపేటటువంటి 12 ఇంపార్టెంట్ సైన్స్, ఈ సంకేతాన్ని మనం తెలుసుకుందాం. వీటిని మీరు ఖచ్చితంగా ఎప్పటికీ కూడా విస్మరించకూడదు, ఓవర్ లుక్ చేయకూడదు. ఇందులో కొన్ని దీర్ఘకాలపు వ్యాధులతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని మీ లైఫ్ స్టైల్ అంటే జీవనశైలికి, ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి సంబంధించినవి ఉంటాయి. కొన్ని సమస్యలు తీవ్రతరం కాకముందే గుర్తించడానికి అవసరమైన క్లూని కూడా మీకు అందిస్తాయి. కాబట్టి ఈ సమాచారం కేవలం అవగాహన కల్పించుకోవటానికే. ఇది ట్రీట్మెంట్కి ప్రత్యామ్నాయం కాదు, కానీ అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రతి సందర్భాలలో మీకు డాక్టర్లు ఉండకపోవచ్చు, ప్రతి సందర్భంలోనూ మీరు డాక్టర్ని కలవలేకపోవచ్చు. కానీ మీ శరీరం నుంచి మీరు గమనించుకోగలిగింది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిపైన మీకు అవగాహన ఉందనుకోండి, అప్రమత్తం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం, వైద్య పరిస్థితుల గురించి ఎప్పుడు కూడా తర్వాత మీరు దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వైద్య సలహా తీసుకోవచ్చు. కానీ ఐడెంటిఫై చేయాల్సింది మాత్రం మీరే. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
ఫస్ట్ లక్షణం అకస్మాత్తుగా చూపు అనేది మసకబారటం. ఉన్నట్టుండి చూపు మసకబారటం అనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. మీరు ఉన్నట్టుండి ఆ నీటి అడుగును చూస్తున్నట్టుగా ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీరు అలా భావించారా? కొన్నిసార్లు మామూలుగా అది అలసట కావచ్చు, కానీ చూపు మసకబారటం అనేది అకస్మాత్తుగా ఒకవేళ వచ్చి మళ్ళీ తగ్గలేదనుకోండి, అది మరింత తీవ్రమైన సమస్యకు హెచ్చరిక సంకేతం అవుతుంది. ఆయుర్వేదం ప్రకారంగా చూపు మసకబారటం అనేది పిత్తదోషం తాలూకు అసమతుల్యత వల్ల వస్తుంది. ఇది డయాబెటీస్, అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ లేదా తాత్కాలిక సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్కి ఇది సూచన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు డయాబెటీస్ వల్ల రెటీనాలో ఉండేటువంటి రక్తనాళాలు దెబ్బతింటాయి. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇది చూపుని ప్రభావితం చేస్తుంది. ఆయుర్వేదం డయాబెటీస్ని ప్రమేహం అంటుంది. శరీరంలో ధాతువుల క్షీణతకు ఇది సంకేతం. ఈ లక్షణం అనేది 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉందనుకోండి, అప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఇక దాన్ని అశ్రద్ధ చేయకూడదు. అలాగే రెండోది అతి ముఖ్యమైనటువంటి విషయం ఇదేంటంటే కళ్ళు పసుపు రంగులోకి మారటం, అంటే కామెర్లు. ఈ కామెర్లను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. కామెర్లు అంటే ఏంటి? కళ్ళు బేసిక్గా ఇక్టిరస్ ఉంటారు, పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. మీ కళ్ళలో ఉండేటువంటి ఆ తెల్లటి భాగం ఉంటుంది కదా, స్క్లీరా, ఇది పసుపు రంగులోకి మారిందనుకోండి, మీ కాలేయం అంటే లివర్ సహాయం కోసం పిలుస్తున్నట్టు అర్థం. ఆయుర్వేదంలో కామెర్లని కామల అంటాం. ఇది పిత్తదోషం తాలూకు ఆ వికృతి, అంటే పిత్తదోషం తీవ్రంగా పెరగటం వల్ల కాలేయం పని చేయకపోవటాన్ని ఇది సూచిస్తుంది. రక్తంలో బిలిరూబిన్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు మామూలుగా కామెర్లు వస్తాయి. ఇది హెపటైటిస్, లివర్ సిరోసిస్ లేదా పిత్తాశయ సమస్యలు అంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటికి లక్షణం కింద ఉండే అవకాశం ఉంటుంది. ఇలాగ మీరు ఆ కామెర్లను గమనిస్తే దాన్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఇలాంటి లివర్ డిసీజెస్కి ఆయుర్వేదంలో చక్కని ఔషధాలు ఉన్నాయి, కానీ అప్రమత్తం అవడం అనేది చాలా అవసరం. అలాగే మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే నిరంతరం కూడా కండ్రెప్ప అదురుతూ ఉండటం. దీన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు. దీన్ని పట్టి చాలామంది ఇదేదో అపశకునం అని మాత్రమే ఆలోచిస్తారు, కానీ అది కాదు. దీని వెనక అనారోగ్యం కూడా దాగి ఉంటుంది. మీకు ఎంత పనులైనా ఉండనివ్వండి, అప్పుడు ఆ పనుల ఒత్తిడిలో ఆ కన్ను అదురుతూ ఉంటుంది. అది ఆ పని ఒత్తిడి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది ఒత్తిడి కావచ్చు, కానీ ఆయుర్వేదం ప్రకారంగా కన్నెప్పలు అదరటం అనేది వాతదోషం తాలూకు అసమతుల్యతని సూచిస్తుంది. అంటే ఇది నిద్రలేమి, కెఫీన్ ఎక్కువగా తీసుకోవటం లేదా మెగ్నీషియం లోపం వల్ల కూడా కళ్ళు ఇలా అదరచ్చు. మెయిన్గా మెగ్నీషియం లోపం చాలామందికి తట్టదు. సాధారణంగా ఇది వాటంతటా అవే ఈ అదరటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొన్ని వారాల పాటు ఇది కొనసాగుతూ ఉంటే అది మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి నర్వస్ సిస్టమ్ డిజార్డర్, అంటే నాడీ సంబంధిత రుగ్మతకు, న్యూరలాజికల్ డిజార్డర్కి ఇది సంకేతం అయ్యే అవకాశం ఉంది. అప్రమత్తం అవ్వండి. అలాగే నాలుగో అతి ముఖ్యమైనది ఏంటంటే కళ్ళు పొడిబారటం, అంటే పొడిబారిన కళ్ళు లేదా నీరు కారేటువంటి కళ్ళు. ఇవి రెండు కూడా అశ్రద్ధ చేయకూడని సంకేతాలు. మీరు రోజంతా పొద్దస్తమానం కూడా మీ కళ్ళలో దుమ్ము పడినట్టుగా అనుకుంటూ ఉంటే ఇది కేవలం ఒక చిన్న సమస్య మాత్రమే కాకపోవచ్చు. డ్రై ఐ సిండ్రోమ్ అంటే పొడి కళ్ళు అనేది మన కళ్ళు తగినంత నీటిని ఉత్పత్తి చేయలేనప్పుడు సంభవిస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో పొడి కళ్ళు వాతదోషం తాలూకు వికృతి కింద భావిస్తుంది. ఇది జోగ్రెన్ సిండ్రోమ్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది పొడి కళ్ళు అనేది. అంతేకాదు, ఈ డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనం ఎక్కువగా కళ్ళను అశ్రద్ధ చేస్తూ ఉంటాం, అంటే కనురెప్పలు తక్కువగా కొడుతూ ఉంటాం. ఇది కళ్ళు బారటాన్ని మరింత పెంచే రిస్క్ ఉంటుంది. ఆయుర్వేదంలో నేత్ర చికిత్సలో భాగంగా అక్షితర్పణం అని చేస్తాం, అంటే కళ్ళలో నెయ్యి పోయటం. మంచి ఇంట్లో తయారు చేసుకున్న పేరిన నెయ్యి, ఇది పొడి కళ్ళకి ఒక అద్భుతమైనటువంటి రిలీఫ్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది. ఇదేంటంటే పరదీయ దృష్టి, అంటే ఈ పెరిఫెరల్ విజన్ అనేది కోల్పోవటం. చుట్టుపక్కల రౌండ్గా పెరిఫెరల్ విజన్ కోల్పోతే కూడా అప్రమత్తం అవ్వాలి. మీకు పక్క నుంచి చూడటంలో ఇబ్బంది ఏమన్నా కనిపిస్తూ ఉంటే, అలాంటిది ఏమన్నా ఎప్పుడన్నా మీరు గమనిస్తే, లేదా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పే వరకు మీకు అది తెలియకపోవచ్చు, కానీ ఇది గ్లౌకోమా తాలూకు ప్రారంభ లక్షణం అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో దృష్టి మందగించడాన్ని తిమిరం లేదా లింగనాశం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ఆప్టిక్ నరం, అంటే ఈ ఆప్టిక్ నరువు తాలూకు దెబ్బతింటాన్ని, దాని తాలూకు ఇన్వాల్వ్మెంట్ని సూచిస్తుంది. ఇది ఆప్టిక్ నరువుని దెబ్బతీసేటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి వ్యాధి. ఈ స్పష్టమైన లక్షణాలు లేకుండానే ఇది పురోగమిస్తూ ఉంటుంది. చాలామందికి కోలుకోలేని నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత నష్టం జరిగిన తర్వాత కంటే కూడా ముందే కోలుకోవటం, ముందే అప్రమత్తం అవటం ముఖ్యం. అదృష్టవశాత్తు సింపుల్ ఐ ఎగ్జామినేషన్తో దీన్ని ముందుగానే గుర్తించవచ్చు. వాతదోషం, కఫదోషం, అసమతుల్యతలు ఈ పరిస్థితికి కారణమవుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి ఆరో లక్షణం ఏంటంటే నల్లటి మచ్చలు లేదా కళ్ళల్లో మెరిసే కాంతి కనిపించడం.
కంటిలో నల్లటి మచ్చలు కానీ మెరిసే కాంతి కంటి దృష్టిలో కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టడానికి ట్రై చేసినప్పుడు ఏదో ఎగురుతున్నట్టుగా కదిలే చిన్న చిన్న నల్లటి మచ్చలు లేదా ఈగలు లేదా చుక్కల్ని గమనిస్తూ ఉంటారు. దీన్ని వైద్య పరిభాషలో మయోడెసోస్పియాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి కొద్దిగా కనిపించినప్పుడు సాధారణంగా ప్రమాదకరం కావు. అయితే మీరు అకస్మాత్తుగా సాధారణం కంటే చాలా ఎక్కువగా వీటిని చూశారనుకోండి, లేదా అవి మెరిసే కాంతితో కూడి ఉన్నాయనుకోండి, ఇవి తీవ్రమైన సమస్యకు సంకేతం అయ్యే అవకాశం ఉంది. అంటే రెటినల్ డిటాచ్మెంట్ లాంటి సంకేతాలు. ఆయుర్వేదం ప్రకారంగా కళ్ళ ముందు మెరిసేటువంటి మచ్చలు ఈ వాత దోషం తాలూకు అసమతుల్యతని సూచిస్తూ ఉంటాయి. ఇది ఒక అత్యవసరపు సమస్య. రెటీనా దాని స్థానం నుంచి విడిపోవటాన్ని సూచిస్తుంది. ఇది వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే రిస్క్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నప్పుడు. అలాగే ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంది. ఇదేమిటంటే కళ్ళు ఉబ్బటం, అంటే ఉబ్బిపోయి కనిపిస్తూ ఉంటాయి. ఎక్సాప్థాల్మియా అనేటువంటి పేరుతోటి దీన్ని పిలుస్తారు. మీ కళ్ళు సాధారణం కంటే ఉబ్బినట్టుగా లేదా ముందుకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటే, మీరు ఎప్పుడు ఆశ్చర్యపోయినట్టుగా మీ ఫేస్ కనిపిస్తూ ఉంటే, ఈ రూపం గ్రేవ్స్ డిసీజ్కి ఒక క్లాసిక్ లక్షణం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ హైపర్ థైరాయిడిజం. ఆయుర్వేదంలో ఈ పరిస్థితిని పిత్తవృద్ధి కింద చెప్తాం. థైరాయిడ్ గ్రంథి అతి చురుగ్గా పనిచేయటం అనేది పిత్తదోషం పెరగడానికి కారణం అవుతూ ఉంటుంది. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ పొరపాటున కంటి వెనకుండేటువంటి కణజాలం అంటే టిష్యూస్ పైన దాడి చేస్తుంది. దాంతో ఆ కంటిని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. భౌతిక మార్పులతో పాటుగా మీరు కంటి ఒత్తిడిని ఫీల్ అవుతారు. డబుల్ విజన్ కనిపిస్తుంది. అలాగే పొడిగా ఉంటాయి కళ్ళు అనేవి. లేదా నిద్రలో మీ కళ్ళను పూర్తిగా మూసివేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా భయపడతారు. ఏంటంటే కళ్ళు పూర్తిగా క్లోజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు. దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇది మీ చూపును తీవ్రంగా ప్రభావితం చేసే రిస్క్ ఉంటుంది. ఈ పరిస్థితి 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది తరచుగా బరువు తగ్గటం, ఆందోళన అంటే నర్వస్నెస్, నిద్రలేమి ఇన్సోమ్నియా వీటితో పాటుగా వస్తూ ఉంటుంది. అలాగే 8వ ముఖ్యమైనటువంటి లక్షణం ఉంది. ఇదేమిటంటే ఐరిస్ రంగులో మార్పులు కనిపించడం లేదా గోధుమ రంగు వలయాలు కనిపించడం. మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ఐరిస్ చుట్టూ గోధుమ రంగు, ఆకుపచ్చ రంగు లేదా బంగారు రంగు వలయం కనిపిస్తుంటే మీ ఆ కైసర్ ఫ్లెషింగ్ సిన్ రింగ్ అనేది అంటే విల్సన్ వ్యాధికి ఇది సూచన. దీన్ని కైసర్ ఫ్లిషర్ రింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. విల్సన్ డిసీజ్లో ఒక క్లాసికల్ లక్షణం ఇది. ఆయుర్వేదంలో శరీరంలో ఆమం అంటే విష పదార్థాలు పేరుకుపోవటం, ముఖ్యంగా లోహాల తాలూకు విషతుల్యత వల్ల ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయని ఆయుర్వేదం చెప్తుంది. ఇది ఒక జన్యుపరమైనటువంటి రుగ్మత, నిజానికి అంటే జెనెటిక్ డిజార్డర్. దీంట్లో శరీరం అధికంగా రాగిని అంటే అట్టిపెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఒక దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం. కాలేయం, మెదడు అంటే బ్రెయిన్, ఇంకా కళ్ళు లాంటి అవయవాలని ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇది మామూలుగా అరుదు, కానీ ముందుగానే గుర్తించలేదనుకోండి తీవ్రమైన నరాల సమస్యలు వస్తాయి. అంటే నాడీ సంబంధిత నష్టం, న్యూరలాజికల్ డ్యామేజ్ జరిగే రిస్క్ ఉంటుంది. ఈ వలయం కార్నియా పైన కనిపిస్తూ ఉంటుంది. ఇది చూపును ప్రభావితం చేయదు, కానీ డాక్టర్లకి ఇది ఒక ఇండికేషన్, అంటే ఒక విలువైనటువంటి క్లూని ఇస్తుంది ఇది ఈ రింగ్ అనేది. ఈ వలయంతో పాటు మీకు వణుకుండటం, ట్రెమర్స్ అంటే మాట తడబడటం అంటే స్లర్డ్ స్పీచ్, ఇంకా అసంకల్పిత కదలికలు ఉండటం అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్, ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తుంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం. అలాగే 9వ ముఖ్యమైన లక్షణం ఉంది. ఇదేంటంటే రెడ్నెస్, అంటే దీర్ఘకాలం పాటు మీ కళ్ళు అనేవి ఎరుపుదనాన్ని సంతరించుకోవటం. ఇది కూడా ఒక ముఖ్యమైన లక్షణమే కళా విషయంలో. మీ కళ్ళు రాత్రంతా మేలుకున్న తర్వాత లేదా అలర్జీలు ఇలాంటి వాటి వల్ల మామూలుగా కొద్దిగా ఎర్రబడుతూ ఉంటాయి, సహజం. కానీ మీ కళ్ళు నిరంతరం కూడా రక్తపు రంగులో ఉంటే లేదా నిరంతరం మంటను కలిగిస్తూ ఉంటే అది మరింత తీవ్రమైన సమస్యకి లక్షణం లేదా సంకేతం అయ్యే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా కళ్ళలో ఎరుపుదనం, మంట అనేవి పిత్తదోషం తాలూకు అసమతుల్యతను సూచిస్తాయి. నిరంతరం ఎరుపుదనం అలాగే యూఐటిస్ లాంటి మంట సంబంధిత పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది కంటి మధ్య పొర అంటే మిడిల్ లేయర్ తాలూకు వాపును సూచిస్తుంది. ఇది మామూలుగా లూపస్ అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఇది కంటి ఇన్ఫెక్షన్స్ అంటే ఐ ఇన్ఫెక్షన్స్, గ్లకోమా లేదా దీర్ఘకాలపు కండ్ల కలక అంటే క్రానిక్ కంజంక్టివైటిస్ ఇలాంటి వాటిలో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. వీటిని ఇది సూచిస్తుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. ఇదేమిటంటే తీవ్రమైనటువంటి కంటి నొప్పి, అంటే కంటిలో తీవ్రమైన నొప్పి ఉండటం. కళ్ళు నొప్పిగా ఉండి కన్నునొప్పులు కొట్టినా తగ్గలేదనుకోండి, దానికి తక్షణమైన శ్రద్ధ అవసరం. తీవ్రమైన కంటి నొప్పికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా. ఆయుర్వేదం ప్రకారంగా తీవ్రమైన కంటి నొప్పి వాతం లేదా పిత్తదోషాల తాలూకు తీవ్రతను సూచిస్తుంది. చాలా తీవ్రమైన వాటిలలో ఒకటి యాంగిల్ క్లోజర్ గ్లకోమా. కంటి లోపల పీడనం ఉన్నట్టుండి పెరిగినప్పుడు ఇది వస్తూ ఉంటుంది. మీరు తీవ్రమైన నొప్పి అలాగే నాసియా వికారం అలాగే వాంతులు అంటే వామిటింగు
అలాగే కాంతి చుట్టూ కూడా ఒక హాలోస్ తోటి ఆ చూపు మసకబాటం ఇలాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఇది కార్నియల్ అల్సర్, అలాగే ఆప్టిక్ న్యూరైటిస్ లేదా తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్స్కి కూడా ఇది ఒక సంకేతం అయ్యే అవకాశం ఉంది. నొప్పి తగ్గలేదనుకోండి, లేదా తీవ్రం అవుతుందనుకోండి, చూపు కోల్పోవడంతో పాటుగా జ్వరం కూడా వస్తుందనుకోండి, వెంటనే వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొక లక్షణం ఉంది. ఇదేమిటంటే రంగులు మనం చూసేటప్పుడు ఆ రంగులలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే విజన్లో ఆ రంగులు యథాతథంగా కనపడవు, రంగులు గతంలోలాగా స్పష్టంగా కనిపించడం లేదా. ఈ మార్పు ఆప్టిక్ నరం తాలూకు సమస్యను సూచిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా రంగుల గ్రహణ శక్తిలో మార్పులు పిత్తదోషం తాలూకు అసమతుల్యత వల్ల రావచ్చు. ఇది ఒక పాజిబుల్ కాజ్. అయితే ఇంకో కాజ్ ఏంటంటే ఆప్టిక్ న్యూరోపతి. ఇది మామూలుగా ఈ ఆప్టిక్ న్యూరోపతి అనేది డయాబెటీస్లో కానీ హైపర్ టెన్షన్లో కానీ కనిపిస్తూ ఉంటుంది అసోసియేటెడ్గా. ఇది వయసు సంబంధిత మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రారంభ సంకేతం కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది రెటీనా మధ్య భాగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. రంగుల తాలూకు గ్రహణ శక్తిలో మార్పులు ఎప్పుడు కూడా మామూలుగా వెంటనే ఐడెంటిఫై చేయలేం. కానీ మీరు ఇది అసాధారణమైంది కాబట్టి ఒకవేళ అలా అనిపిస్తూ ఉంటే మీరు అప్రమత్తం అవ్వాలి. అంటే వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఇక్కడ వాళ్ళు ఎలా డయాగ్నైజ్ చేస్తారంటే ఇషిహారా చార్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే రంగుల చుక్కలు ఉంటాయి, మధ్యలో సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలను మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు ఆ రంగుల్ని యథాతథంగా ఐడెంటిఫై చేస్తున్నారని అర్థం. ఈ పరీక్ష అనేది అవసరం అవుతుంది. మీరు ఆ సంఖ్యలు సరిగ్గా మీకు కనిపించకపోతే అప్పుడు లోపల ఏదో ఈ సమస్య ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఏదో ఉందని అర్థం. అందుకే మంచి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక లక్షణం ఉంది. ఇదేంటంటే ఫోటోఫోబియా, అంటే కాంతికి సున్నితత్వం ఉండటం. ఇది ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. సాధారణం కంటే ఎక్కువ కాంతి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అది ఫోటోఫోబియాకి ఒక సూచన అయ్యే అవకాశం ఉంది. ఇది అనేక పరిస్థితులకి ఒక లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ కాంతి తాలూకు సున్నితత్వం అనేది పిత్తదోషం పెరిగినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు అనేకం, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే మైగ్రేన్ లాంటి సాధారణ కారణాలు. అలాగే కెరటైటిస్, తర్వాత ఎండాప్థాల్మైటిస్, లేకపోతే మెనింజైటిస్ అంటే మెదడు పొరలు వ్యాధిగ్రస్తం అవటం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది సూచిస్తూ ఉంటుంది. అలాగే డ్రై ఐస్ సిండ్రోమ్ ఉన్నప్పుడు కూడా, లేదా సరైనటువంటి ప్రొటెక్షన్ లేకుండా డిజిటల్ డిస్ప్లే వీడియో డిస్ప్లే మానిటర్స్ ఉంటాయి కదా, వీటిని ఎక్కువ గంటల తరబడి చూస్తున్నప్పుడు కూడా సాధారణంగా ఇది కనిపిస్తూ ఉంటుంది. మీరు రోజంతా ఇలా స్క్రీన్లతో పనిచేస్తూ ఉంటే ఇది బ్రైట్నెస్ని అంటే కాంట్రాస్ట్ని అడ్జస్ట్ చేసుకోవటం అవసరం. అలాగే బ్లూ లైట్ ఫిల్టర్స్ని అమర్చుకోవటం కూడా ముఖ్యం. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి కన్నెప్పులు కొట్టడానికి ట్రై చేస్తూ ఉండండి. దూరంగా చూడటానికి విరామం తీసుకుంటూ ఉండండి. చివరిగా చెప్పేటటువంటి సలహా ఒకటి ఉంది. మీ చూపులో లేదా కళ్ళలో ఏదైనా వింత మార్పుల్ని మీరు గమనించినట్టయితే అవి ఎంత చిన్నవైనా సరే వాటిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీ శరీరంలో దోషాల తాలూకు అసమతుల్యతని గుర్తించి వాటిని సరి చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి పరీక్ష చేయించుకోవాలి. మీ శరీరం చెప్పేది ఎప్పుడు వినండి. మీ కళ్ళ ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీరు కోరుకుంటూ ఉంటే స్క్రీన్ టైంని మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. మీ కళ్ళు మీ ఆరోగ్యానికి కిటికీ లాంటివి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కాలగమనంలో శరీరం అనే దేవాలయం గుట్టుగా చేసేటువంటి సంభాషణల్ని వినటం మనందరి బాధ్యత. కళ్ళు అనేటటువంటి ఈ అద్భుత కిటికీలు మన అంతరంగ ఆరోగ్య స్థితిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటి మౌన భాషని అర్థం చేసుకుంటే ముంచుకొస్తున్నటువంటి పెను తుఫాన్ నుంచి మనం రక్షించుకోవచ్చు. ఆరోగ్యం అనేది నిజానికి ఒక ప్రయాణం. ప్రతి లక్షణం కూడా ఒక మైలురాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా మన శరీరంతో సామరస్యంగా మనం జీవించగలిగితే ఆయురారోగ్యాలతోటి మనం వర్ధిల్లుతాం. ఈ దివ్య దృష్టిని మనం ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.